జనసేన అండ్ టీడీపీ మధ్య ముఖ్యంగా అధినేతల స్థాయిలో అంతా ఆలీజ్ ఓకేనేనా లేదా ఏదైనా తేడా ఉందనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ఆచి చికెన్ మసాలా ముఖ్యంగా ఈ రోజు జరిగిన సంఘటనతో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. అంటే అమరావతిలో ఉన్నటువంటి రాజధాని గ్రామాలన్నిటికీ విజయవాడ ఉండవల్లి లేదా విజయవాడ గుంటూరు రోడ్డుతో ఒక రాజమార్గం ఏర్పడిపోయింది, ఒక కనెక్టివిటీ వచ్చేసింది. ఎంత ముఖ్యమైన రోజు సీడ్ యాక్సెస్ రోడ్డు అలాగే స్టీల్ బ్రిడ్జ్లు ఓపెనింగ్ రోజున పవన్ కళ్యాణ్ గైర్హాజరు రావడం, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉండాలి అక్కడ. అంటే కంపల్సరీ ఉండాలన్న రూల్ ఏం లేదు, కానీ రాజకీయంగా చూసినప్పుడు ఆయన ఉండి తీరాల్సిన పరిస్థితి. అది జనసేన కూడా ఓన్ చేసుకోవాలి కదా అమరావతిని. బట్ ఆయన ఎందుకో అటెండ్ కాలేదు. యాక్చువల్లీ అడిగితే ఆయన ముందు నుంచే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది, కేంద్ర మంత్రి ప్రోగ్రామ్ ఉంది వైజాగ్లో, ఏనుగుల దినోత్సవం అది ఉంది, నేను అటు వెళ్ళిపోతానని ఆయన వెళ్ళిపోయారు. కానీ నిజానికి 13వ తారీఖు ఓపెనింగ్ ఉంటుందనే విషయం ఇది కొత్తగా వచ్చింది కాదు, ఇది చాలా రోజుల నుంచి ప్రచారం ఉంది. సీఎం అధికారులు కావచ్చు, సిఆర్డీ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే మంత్రి నారాయణ కార్యాలయం ఉందో వాళ్ళు కావచ్చు, పదే చెప్తున్నారు 13వ తారీఖు ఓపెన్ అవుతుందని. ఇదంతా ఫిక్స్డ్గా ఉన్నప్పుడు మరి ఎందుకైనా ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నట్టు వెళ్ళిపోయారు. ఎంత కేంద్ర మంత్రి వచ్చినా కూడా ఇది చూసుకునైనా వెళ్ళొచ్చు, అది కొంచెం షెడ్యూల్ కొంచెం టైమింగ్ మార్చుకుంటే సరిపోతుంది. అలాంటిది ఆయన ఇక్కడ కంటే అక్కడ ఉండడానికి ప్రాధాన్యత ఇచ్చారనమాట. దీని పట్ల చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అమరావతి అప్పుడు ఆ కమిట్మెంట్లో జనసేన టీడీపీ మెయిన్గా ఉన్నాయి. అప్పుడు స్టేజ్ మీద మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు బీజేపీ మేనిఫెస్టోని పట్టుకునే ప్రయత్నం కూడా చేయలే. జస్ట్ టీడీపీ దాని జనసేన మాత్రమే దాన్ని కమిటెడ్గా ప్రజల ముందు తీసుకొచ్చాయి. అమరావతికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా వాళ్ళిద్దరు మాట్లాడారు. బట్ ఎందుకు ఇప్పుడు అమరావతి అంశాల మీద జనసేన సీరియస్గా ముందుకు వెళ్ళడం లేదా, దాన్ని ఓన్ చేసుకుని ప్రయత్నం చేయట్లేదు అని అనుమానాలు వస్తున్నాయి ఈరోజు జరిగిన సంఘటనతో. నిజానికి 15 ఏళ్ల పాటు కలిసే ఉంటాము, మేము అధికారంలోనే ఉంటాము, పార్టీల పరంగానే కలిసే ఉంటాము అంటూ వాళ్ళిద్దరు చెప్పుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. క్యాడర్పై కూడా కాస్త గట్టిగానే ఒకానొక దశలో మందలించారనమాట. మీరు అర్థం చేసుకోవాలి, మన బలం సరిపోదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో. నేను చెప్పింది వినండి, ఏదైతే మనం ఒక విధి విధానాలు పెంచుకున్నాం వాటి ప్రకారం వెళ్దామని జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. అంత క్లియర్గా అన్ని విషయాలు కలిసి ఉండాలనుకున్నప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుందన్నమాట. మంత్రి నారాయణ కూడా లండన్ పర్యటన ముగించుకుని రాగానే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున జరగబోయే కార్యక్రమానికి రావాలంటూ నిన్ననే ఆయన ఆహ్వానించారు. బట్ అప్పటికి పవన్ కళ్యాణ్ లేదు, నేను అటు వైజాగ్ వెళుతున్నాను, దానికి ముందుగా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ నేను ఇక్కడ అటెండ్ కాలేదని ఆయనకు సున్నితంగానే చెప్పినట్టుగా కనబడుతుంది. యాక్చువల్లీ అదంతా చూస్తూ ఉంటే ఇలాంటి డౌట్స్ రాకుండా జనసేన, పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ, చంద్రబాబు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని చెప్పడం కోసమే ఆ సంఘటన మొత్తం నడిపించారా అనే అభిప్రాయం కూడా చాలా మందిలో కలిగిందనమాట. బట్ ఓవరాల్గా ఒకటి, నేను కలిసే ఉంటామని వాళ్ళు చెప్తున్నారు, దానికి తగ్గట్టుగానే వాళ్ళ అడుగులు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇది ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అనుమానాలు వస్తున్నాయి. సామాన్యుల్లో కూడా, మామూలు ప్రజల్లో కూడా అనుమానాలు వస్తున్నాయి, ఏంటి అంతా కరెక్ట్గానే ఉందని చెప్పి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా వేదిక టీడీపీ, జనసేన కొంతమంది ఒకరిపై ఒకరు వారు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. నేతల మధ్య అలాగే ఉంది. అది ఎక్కడెక్కడైనా కాదు, ఎక్కడ ఒంగోలులో మనం చూస్తున్నాము, వైజాగ్లో చూస్తున్నాము. ఇలాగా టీడీపీ, జనసేన మధ్య చిన్న గ్యాప్ అయితే ఎక్కడో క్షేత్రస్థాయిలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమానికి రాకపోవడం అనేది చూస్తూ ఉంటే అది రేపొద్దున మరింత మలుపులు తిరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వీటన్నిటికి ముందుగానే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం బహుశా నిన్న నారాయణ విజిట్ ద్వారా పవన్ కళ్యాణ్ని విజిట్ చేశారు కదా, దాని ద్వారా ఒక చిన్న చెక్ పెట్టేందుకు ప్రయత్నించారా అన్న అనుమానాలు ఉన్నాయి. బట్ రానున్న రోజులు ఇది ఇంకెంత మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఆలీజ్ వెళ్ళాలని చెప్తున్నారు, బట్ అది నిజమో కాదో కాలమే తేల్చాలి. ఆచి చికెన్ మసాలా.